పరమగీతం గ్రంథం మనకు మొదటి అధ్యాయం 5వ వచనం. ఈ మాటలు మనం మొదటి నుంచి వింటూనే వస్తున్నాం. ఈ దినానికి 5వ వచనం పూర్తవుతుంది. మనం 5వ వచనంలోని మాటలు చూసుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. దేవుడు చదివిన లేఖనాలు మనందరి కొరకై ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ పరమగీతముల గ్రంథం మనం ఆలోచన చేస్తే మామూలుగా చదువుకుంటే ఇందులో ఏమీ అర్థం కాదు. అయితే ఆత్మీయంగా చదువుకుంటే ఇదే వచనంలో ఇంకా మనం కావాలనుకుంటే ఎన్నో మనం ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనము ఇప్పటికే ఇంచుమించు 6వ పాఠం నేర్చుకుంటున్నాం ఈ 5వ వచనంలో. అయితే ఇంకా మనం నేర్చుకోవాలనుకుంటే ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం వెతుకులాడితే లోతుగా పోతే. అయితే మనకు ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ దినం పూర్తి చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఈ దినం ఇందులో ఉన్న సత్యాలు మనం గమనిద్దాం. మనం కేదారు వారి గుడారాల గురించి గత వారం నేర్చుకున్న గత నెలకు ఒకసారి మనం ఈ వాక్యం తీసుకుంటున్నాం. నెల దాటిపోయింది. ఈ దినము సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలనని సులమితి అంటున్న మాట మనం ఆలోచన చేస్తే సంఘము ప్రభు మనకిక్కడ మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే సొలొమోను మన ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు, సులమితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ పరమగీతం గ్రంథమంతా ప్రభువు సంఘము వారిరువురి మధ్య జరుగుతున్న సంభాషణ మనం ఆలోచన చేస్తే వారిరువురి మధ్య ఎంతో ప్రేమ అనురాగాలు, వారిరువురి మధ్య ఎంతో ఆప్యాయతలు ఉన్నాయి, వారిరువురి మధ్య తగ్గింపులు ఉన్నాయి, వారిరువురి మధ్య ఒకరికి పట్ల ఒకరికి పరస్పర అనుసంబంధమైన సంబంధం ఎంతో ఉంది. ఎందుకంటే ప్రియుడు ప్రియురాలు, ప్రభు సంఘం, ప్రభువుకు సంఘము సిద్ధపరచబడి ఉంది పరిశుద్ధాత్మ ద్వారా. సంఘము సిద్ధపరచబడిన పరిశుద్ధాత్ముడు ప్రియుడు రానై ఉన్నాడు. ఆ ప్రియుని కొరకు వెదురు చూడాల్సిన అవసరము సంఘానికి ఎంతైనా ఉంది. ఎందుకంటే సంఘము దేవుడు తన సురక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. సంఘానికి కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘం కొరకు తాను బలియాగమయ్యాడు. ఆ సంఘమే మనం చూస్తాం కదా, ఆ సంఘం నా శరీరం అన్నాడు. నా రక్తం ఇచ్చి కొన్న సంఘం ఆయన శరీరం. ఆ శరీరాన్ని మనము ఎలా ఆలోచన చేయాలో మనకు తెలియదు. ప్రభు ప్రేమ ఆయన శిరస్సు ఉండి నడిపిస్తున్నాడు. సంఘము ఒక శరీరముగా ఉంది. ఆ శరీరంలోని భావాలు మనము అందరం కూడా ఆ శరీరంలో ఉన్న అవయవములమే. ఆ అవయవాల్లో ఎవరెవరికి ఏ కృపావరాలు ఉన్నాయో ఆ కృపావరాలను బట్టి దేవుని సన్నిధిలో మనం పరిచర్య జరిగిస్తున్నాం. ఎవరి ఆలోచన విధానం కాకుండా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం ముందుకెళ్తే ఆ పరిచర్యలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. ఆ ప్రీతికరంగా ఉన్నప్పుడు సంఘము ఎంతో దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సౌందర్యం అంటే ఇష్టపూర్వకమైనది అని. సౌందర్యం అంటే ఇష్టము కలిగినది. నేను సౌందర్యవంతురాలంటే నేను ఎంతో ఇష్టపూర్వకంగా, నా ప్రియునికి నేను ఇష్టపూర్వకంగా ఉన్నదానను అని అర్థం. అందులో ఉన్న సత్యం మనం ఆలోచన చేస్తే. కాబట్టి దేవుని సన్నిధానంలో సొలొమోను యొక్క తెరలు, నగరు తెరలు మనం ఆలోచన చేస్తే ఆయన మందిరం, సొలొమోను మందిరంలో కొన్ని తెరలు నియమించినట్లు మనం చూస్తాం. ఆ మాటలు మనకు మా నిర్గమకాండంలోనే అక్కడ మోషేకు దేవాది దేవుడు చెప్పినట్లు మనం చూస్తాం.
మనకు 25వ అధ్యాయం నుంచి దేవుని మందిర నిర్మాణం గురించి మనం చూస్తూ వస్తే మనకు అక్కడ కనపడుతుంది. అలాగే 26వ అధ్యాయానికి వచ్చేలకు ఆ తెరల గురించి రాయబడింది. పరిశుద్ధమైన సన్నిధికి, అతి పరిశుద్ధమైన సన్నిధికి మధ్య కొన్ని తెరలు ఉన్నాయి. ఆ తెరలు దేవుని సన్నిధానంలో సొలొమోను ఆ మందిర నిర్మాణంలో వాటిని నిర్మించినట్లు మనం చూస్తాం. రాజుల గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. దినవృత్తాంతాలు 2వ గ్రంథములో ఆ మాటలు మనకున్నాయి. దినవృత్తాంతాలు 2వ గ్రంథములో 2వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనంలో అక్కడ ఒక మాట ఉంది, చూడండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలో, సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసుకొని అనే మాట మనం చూస్తాం. ఎందుకంటే సొలొమోను దేవుని కొరకు, దేవుని నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టాలనుకున్నాడు. అయితే దేవుని మందిరములో ఒక భావాలు మనం ఆలోచన చేస్తే అక్కడ అతి పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన స్థలానికి మధ్య ఉన్న కొన్ని భావాలు మనం ఆలోచన చేస్తే చదువుకుంటే చాలా ఉన్నాయి. అయితే మనకు అవన్నీ అవసరం లేదు. 3వ అధ్యాయంలో 14వ వచనం మనం చదువుకుందాం. అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపునార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కేరూబులను కుట్టించిననే మాట మనం చూస్తాం. అక్కడ తెరలు ఎన్ని తెరలు కనబడుతున్నాయి? 4 తెరలు మనకు అక్కడ కనబడుతున్నాయి. సొలొమోను నగరు తెరలు అంటే అక్కడ సొలొమోను నగరు తెరలు అక్కడ కట్టిన విధానం మందిరంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న ఆ తెరలు మనం చూస్తాం. అది మనకు ఆత్మీయంగా ఆలోచన చేస్తే దేవునికి మనకు మధ్య జరుగుతున్న ఈ సంఘము యొక్క సంఘము నడిపింపు, సంఘము ముందుకు సాగే విధానం, సంఘములో పరిచర్యలు, సంఘములో సహోదరి సహోదరులు అందరూ కూడా ఎలా ముందుకు సాగాలో ఆ తెరలు మనకు కనపడతాయి. ఎందుకంటే ఆ తెరల్లో అంత అర్థం ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి, చూడండి ప్రియులారా, దాని మీద కేరూబులను కుట్టించెను అనే మాట మనం చదువుకుంటున్నాం. అక్కడ 4 రకాల నూలు పోగులు వాడాడు. 4 రకాల నూలు పోగులు. 4 రకాల నూలు పోగులు మనం ఆలోచన చేసినట్లయితే ఈ 4 రకాల నూలు పోగులు దేవునికి సంఘానికి మధ్య ఉన్న ఆ కాలం ఎలా ముందుకు సాగాలో మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే దేవునితో మనం ఉన్న సంబంధం అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు 4వదిగా మనం ఆలోచన చేస్తే సన్నపు నార నూలుతోనూ అనే మాట మనం చూస్తాం. సన్నపు నార నూలు, సన్నపు నార నూలుతో మనం ఆలోచన చేసినప్పుడు సన్నది అనే విషయంలో మనం చూసినప్పుడు సన్నది తగ్గించుకునేదానికి అర్థమిస్తుంది. రెండోది సంఘానికి సాదృశ్యంగా ఆ సన్నపు నార నూలు కనపడుతుంది. ఎందుకంటే సన్నదంటే ఆ సంఘము సున్నితమైనది అని. సంఘము సున్నితమైనది. సంఘములో సున్నితమైన మాటలకు ఇబ్బంది ఉండదు. కఠినమైన మాటలకు సంఘం ఏమవుతుంది? చెల్లాచెదరవుతుంది. సంఘములో సన్నపు నార అంటే సంఘము యొక్క గుర్తింపు అక్కడ మనకు కనబడుతుంది. సంఘము సున్నితమైనదిగా ఉంది. మన ప్రభు కూడా క్రీస్తుకు పోలికగా ఈ సంఘము మనకు కనబడుతుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు తను తాను ఎలా తగ్గించుకున్నాడో మనకు తెలుసు. క్రీస్తు ప్రభు సంఘాని కోసం తను తాను ఎంతగా తగ్గించుకొని ఈ భూలోకంలో ఆయన నివసించాడో సంఘాన్ని రక్షించుకోవడానికి మనకు తెలుసు. ఆయన దేవుడై ఉండి దేవుని స్వరూపాన్ని కూడా ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన మనిషిని పోలికగా పుట్టాడు సంఘం కొరకు. తన ప్రజలను తాను రక్షించుకోవడానికి, తాను
తన ప్రజల పాపం నుండి వారినే రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతుందని ఆనాడు పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు ఆ దేవదూత పలికిన మాట ఆయన నెరవేర్చడానికి తను తాను ఎంతవరకు తగ్గించుకున్నాడంటే శిశువుల పాదాల వరకు తగ్గించుకున్నాడు. శిశువుల పాదాల వరకు తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగానో తను తాను తగ్గించుకొని హెబ్రీ రాసిన పత్రిక ప్రకారం మనం ఆలోచన చేస్తే 5:7 ప్రకారం అక్కడ ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసినట్లు మనం చూస్తాం. ఆయన ప్రార్థనలు యాచనలు చేశాడు. ఎవరి కొరకు? మరణం నుంచి రక్షించగల దేవుని దగ్గర ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అనే మాట మనం చూస్తాం. ఈ సన్నపు నార నూలు అనేది సంఘానికి పోలికగా ఉంది. సంఘము సున్నితమైనది. తగ్గింపు జీవితంలో నడుచుకోవాల్సిన సంఘం మనం ఆలోచన చేయాలి. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడుతుంది. సంఘంలో మనం హెచ్చించుకుంటే మనం తగ్గించబడతాం. పేతురు భక్తుడు కూడా అంటాడు కదా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి అంటాడు. పెద్దలకు లోబడి ఉండండి అంటాడు. లేవి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, 19వ అధ్యాయంలో చూడండి. పాత నిబంధన గ్రంథంలోనే లేవి పత్రిక, లేవీలకు రాసిన లేవి కాండం, అక్కడ 19వ అధ్యాయంలో 32వ వచనం చూద్దాం. చూడండి, 32వ వచనంలో తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను అంటాడు. అంటే చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి అంటే అక్కడ ఆయన పాత నిబంధన గ్రంథంలోనే 5 ఖండాల్లోనే రాయించాడు. తల నెరిసిన వాని ఎదుట లేయాలి, నిలబడగలాలి. ఈ కాలంలో పెద్దలకు విలువిచ్చేవారు చాలా తక్కువైపోయారు. పెద్దలకు విలువనిచ్చేవారు చాలా తక్కువైపోయారు. లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడాలి అన్నాడు. చూడండి పిల్లరా, ఎందుకంటే పెద్దవారికి ఎంత విలువయాలో మనకు కనబడుతుంది. నీకే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి అన్నాడు. మనకు లూకా రాసిన సువార్తలు మనం చదువుకుంటాం 14వ అధ్యాయంలో. అక్కడ తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మనకు లూకా రాసిన సువార్త 18వ అధ్యాయ ప్రార్థనలో కూడా ఉంది. సుంకరి ప్రార్థనలో కూడా అదే మాటలు. మత్తయి రాసిన సువార్తలో ఉన్నాయి, మార్కు రాసిన సువార్తలో ఉన్నాయి. తను తాను తగ్గించుకునేవాడు. సంఘము తను తాను తగ్గించుకున్నప్పుడు సంఘం హెచ్చించబడుతుంది. మనల్ని మనం తగ్గించుకొని నడుచుకున్నప్పుడు సంఘం ఏమవుతుందంటే హెచ్చించబడుతుంది. పెద్దలను విలువిచ్చి మాట్లాడినప్పుడు గౌరవ మర్యాదలు అనేటివి పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సంఘంలోనే కాదు, కుటుంబాల్లో కూడా. మనమిచ్చే మర్యాదను బట్టి ఎదుటివాడు మర్యాద పొందగలడు. మనమిచ్చే మర్యాదను బట్టి మనకు మర్యాద రాగలదు. ప్రభు ఏమన్నాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటాడు. అంటే మనం ఎంతగా ప్రభుని గణపరచాలో మనల్ని అంతగా గణపరచబడతారు. మనం ఎదుటివాని గుండా మనము ఏమి ఆశిస్తున్నామో, వారి గుండా మనం ఏమి కోరుకుంటున్నామో, వారితో మనం ఏం పొందాలనుకుంటున్నామో ఆయన నాకే వందనాలు చెప్పాలి, నేను చెప్పకూడదనే మన మనసులో ఉండాదేమో ఆ భావన. అలా కాదు, చిన్నవాడైనా మనం వందనాలు చెప్పగలిగినప్పుడు వారు వందనాలు చెబితే మనకు గౌరవం. మళ్ళా రెండోసారి ఎదురైనప్పుడు ఆ చిన్నవాడే ముందు మనకు వందనాలు చెప్తాడు. అరే ముందు చెప్పాడు కదా, నేను చెప్పకుంటే నా విలువ ఉండదనే ఒక గ్రహింపు వారిలో మర్యాదలు అనేటివి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేటివి అన్నమాట. అందుకే దేవుని సంఘములో మనం తగ్గించుకోవాలి. ఆ సన్నపునార నూలు తగ్గింపు జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. అపోస్తులైన పౌలు ఎన్ని విధాలుగా తగ్గించుకున్నాడో మనం ఆలోచన చేస్తే, అపోస్తులైన పౌలు తగ్గించుకున్న విధానం మనం ఆలోచన చేస్తే, ఆయన నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు. పాపుల్లో ప్రధాన పాపి అంట. ఆయన రక్షణ పొంది ఎన్ని సంఘాలు కట్టాడో, ఎన్ని పత్రికలు రాశాడో, అయినా ఆయన తను తాను తగ్గించుకుంటూనే ఉన్నాడు. అంతేకాదు ఆయన పరిశుద్ధుల అందరిలో నేను అల్పుడను అంటాడు. చూడండి పిల్లారా, మనం చూస్తే మనకు ఆ మాటలు తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో
మనకు ఎపిసి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో మనకు ఆ మాటలు కనబడతాయి. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 15:8వ వచనంలో మనం ఆలోచన చేస్తే అక్కడ అపోస్తులందరిలో నేను తక్కువ వాడను అంటాడు. చూడండి పిల్లరా, అపోస్తులందరిలో నేను తక్కువైన వాడను. ఆయన తక్కువవాడుగా తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. తగ్గించుకోవడం ద్వారా ఆయన అన్ని పత్రికలు రాయబడ్డాడు. ఆయన అందరికన్నా సువార్తలో ముందు కొనసాగలిగాడు. దేవుని పనిలో తాను ఒక నిరీక్షణ జీవితంలో ముందుకు కొనసాగలిగాడు. ఆయన తను తాను తగ్గించుకోవడం ద్వారా ఆయన పరిచర్య విస్తరించింది, విశాలపరచబడింది. అనేక సంఘాలు కట్టబడ్డాయి. అనేక విధాలుగా ప్రభు నందు అనేక మంది విశ్వాసం ఉంచగలిగారు. అనేక మంది దేవుని సన్నిధిలో చేర్చబడగలిగారు. కాబట్టి ప్రియులారా, తగ్గింపు అనేది చాలా అవసరం. అది సొలొమోను నగర్లో సన్నపు నార మనకు గుర్తుకు కారణం ఏమంటే మన ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకోవాలి. ప్రభు సంపాదించుకున్న సంఘము సున్నితమైనది. కఠినంగా ఉంటే చెల్లాచెదరవుతుంది. కఠినంగా ఉంటే మనస్కొరతలు వస్తాయి. మనం కఠినంగా ఉంటే సంఘములో ఎన్నో విరోధ భావాలు వచ్చేయడానికి అవకాశం ఉంది. అయితే తగ్గించుకుంటే అది అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. ఆవగింజ చిన్నదే కానీ మత్తయి రాసిన సువార్తల 13వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా. ఆవగింజ చిన్నదే చూసేకి, అది భూమిలో పడినప్పుడు అది పెద్ద చెట్టు అయి ఆకాశ పక్షులంతా కూడుకునేదానికి అవకాశం. మనం ఇచ్చే గౌరవ మర్యాదలు మనం చిన్నయే, ఎక్కువ లేదు, చిన్నవే. ఆ చిన్నవి ఇచ్చేదానికి కూడా అనేక మంది దేవుని సన్నిధానంలోకి వచ్చి కూడుకోవడానికి అవకాశం ఉంది ప్రియులారా. అందుకే దేవుని సన్నిధానంలో మనము ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతాం. సంఘం అనేది తగ్గింపులోనే ఉండాలి. అది సున్నితమైనదిగానే ఉండాలి. అది ప్రభు రక్తం చేత కడగబడినదిగానే ఉండాలి. అది ప్రభుతో అంటుకట్టబడే ఉండాలి. అదే రక్షణ గుర్తు ఏమైందంటే అదే ప్రభుతో మనం ఎప్పుడైతే ప్రభు ఏదైతే మనకు చూపించాడో అది మనం నెరవేర్చినప్పుడే సంఘము అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందినప్పుడు సంఘం విస్తరించినప్పుడు అనేక మంది ప్రభు వైపు మళ్ళగలుగుతారు. అనేక మంది రక్షణ పొందుతారు, సంఘంలో చేర్చబడతారు. రెండోదిగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనకు ఎరుపు రంగు గుర్తుగా మనకు కనబడుతుంది. ఎరుపు రంగు రక్షణ గుర్తుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఎరుపు రంగు అనేది అది రక్తానికి, ప్రభు త్యాగానికి గుర్తు. ఎరుపు రంగు అనేది ఎర్ర నూలు అనేది ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే సంఘములో చేర్చబడేవారు, సంఘానికి వచ్చిన వారు ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే పాపక్షమాపణ కలుగుతుంది. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపం నుండి రక్షిస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి రక్షిస్తుంది. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, పాపక్షమాపణ పొందగలగాలి, పశ్చాత్తాపడగలగాలి. అప్పుడు మన పాపములు ఎర్రనివైనా అంటాడు కదా. మనకు యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆ మాట చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో మనం ఆ మాట చూస్తే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును అనే మాట మనం చూస్తాం ప్రియులరా. ఎందుకంటే ప్రభు సన్నిధికి ఆకర్షించబడిన వారు ఆత్మరక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి. మనము దేవుని సన్నిధానంలో ఆ ఎరుపు రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆ ఎరుపు రక్తంలో మన పాపములు కడగబడతాయి. ఆయన రక్తము త్రాగువాడు, ఆయన శరీరం తినువాడు నిత్య జీవం కలిగిన వాడవుతాడు, పరలోక రాజ్యం వారిదవుతుంది. మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అందుకే ఆ ఎరుపు పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. మనం చూస్తే 51వ కీర్తనలు అంటాడు కదా, ప్రభువా నన్ను హిస్సోపుతో నన్ను కడుగు. 7వ వచనంలో హిమం కంటే నన్ను తెల్లగా చేయి ప్రభువా. ఆ మాటలు మనం చూస్తే అక్కడ 51వ కీర్తనలో
దేవుని సన్నిధానములో మన పాపాలు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు అక్కడ ఆయన దావీదు కలిగిన మనసు మనం కూడా, నేను పవిత్రుడనట్లు ఇసోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగానున్నట్లు నన్ను నీవు కడుగుము ప్రభువా అని అక్కడ 51వ కీర్తనలో 7వ వచనంలో అంటాడు. మన పాపాలు ఎక్కడ కడగబడతాయంటే ఆయన రక్తంలో కడగబడతాయి. ఆయన రక్తంలో కడగబడతాయి, ఆయన సన్నిధిలో కడగబడతాయి. ఆయన సన్నిధిలో మన పాపాలు మనకు తెలియబడతాయి. ఆ తెలియబడినప్పుడు మనం పశ్చాత్తాపడినప్పుడు మన పాపాలు కడగబడతాయి. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం మనం పొందుకుంటాం. ఆయన మనల్ని పరిమళ వాసనగా ఉండుటికే ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. ఆయన మనల్ని పరిమళ వాసనగా ఉండాలి, పాపములో ఉండకూడదని. పాపములో ఉండకూడదు, పరిమళ వాసనగా ఉండాలి, మనం పవిత్రంగా జీవించాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. ఎందుకంటే ఆయన మనల్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ ఇంకో మాట మనకు 5వ అధ్యాయంలో 26-27 వచనంలో మనం చూస్తే, సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదకస్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. చూడండి ప్రియులారా, ప్రభువు అప్పగించుకున్నాడు. ఎందుకు? మనం పరిశుద్ధంగా ఉండాలని. సంఘము కొరకు ఆయన ఎంతగా అప్పగించుకున్నాడో మనం చూస్తాం. ఎందుకంటే నిత్య జీవం కలిగిన వాడు, నిత్యుడకు ఆత్మ ద్వారా మనకు రక్షణ దయచేయగలిగేవాడు. మనకు ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనపడుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అక్కడ 14వ వచనంలో, నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆ ఆత్మ ద్వారా మనము శుద్ధి చేయబడగలుగుతాం. దేవుని సన్నిధానంలో రక్షణ పొందితే శుద్ధి చేయబడగలుగుతాం. రక్షణ పొందినప్పుడు సంఘంలో చేర్చబడతాం. ఆ నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని ప్రభు ఎంతో శుద్ధి చేస్తాడని మనకు ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ ఎర్రనూలు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది, ఆయన త్యాగానికి సాదృశ్యంగా ఉంది. ఆ ప్రభు త్యాగమూర్తి మన కొరకు త్యాగం చేశాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. తన్ను తాను ఆ కలువరిలో అంత ఘోరాతి ఘోరమైన శిక్ష ప్రతి మనుషుని కొరకు అనుభవించాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 2:9. ఆయన అంత ఘోరాతి ఘోరమైన శిక్ష మన కొరకు అనుభవించాడు. మన కొరకు అనుభవించి ఆ కలువరిలో ఆయన త్యాగమై, ఆయన బలియాగమై, ఆయన శిలువ యాగమై, ఆయన మరణించి సమాధి చేయబడి తిరుగా లేచుడు ద్వారా మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన రక్తము కార్చుల ద్వారా ఆ రక్తములో మనకు పాపక్షమాపణ ఇచ్చాడు. అందుకే మీ పాపములు రక్తములు ఎర్రనివైనా అవి నేను హిమం కంటే తెల్లగా చేస్తానంటున్నాడు. ఆయన చేయగలడు, ఆయన మాత్రమే చేయగలడు. ఇంకా 44-45 అధ్యాయాలు మనం చదువుకుంటే, నేనే నా చిత్తానుసారంగా మీ పాపములన్నీ తుడిచివేయుచున్నాను అంటాడు. నేనే నా చిత్తానుసారంగా మీ పాపాలన్నీ తుడిచివేస్తున్నాను అంటాడు. ఆయన మన పాపాలన్నీ తుడిచివేసేవాడుగా ఉన్నాడు, మన పాపానికి పరిహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేస్తే ఊదా రంగు పరిశుద్ధతకు దృష్టాంతరముగా ఉంది. ఊదా రంగు పరిశుద్ధంగా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. సంఘములో చేర్చబడిన వారు రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారు పరిశుద్ధంగా జీవించగలగాలి. చూడండి ప్రియులారా, అందుకే సంఘం పరిశుద్ధత కలిగి జీవించేదిగా ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం ఈ మాటలు. 1వ అధ్యాయంలో 6వ వచనంలో మనకు ఆ మాటలు ఉన్నాయి కదా. 1వ అధ్యాయంలో 6వ వచనం 2వ లైన్లో, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేపడుకొనిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చూడండి ప్రియులారా, మనం ఎలా ఉండాలి? ఆయన ఎదుట
పరిశుద్ధులముగా ఉండాలి, నిర్దోషులముగా ఉండాలి. ఏ మాటలు కొలిసి పత్రికలో మనకు కనపడతాయి. ఒకప్పుడు మనము దేవుని సన్నిధికి రావడానికి అర్హులం కాదంటూ అక్కడ మాట్లాడుతున్న మాటలు 21వ వచనంలో మొదటి అధ్యాయంలో, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం కలిగిన వారనై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, మనల్ని నిరపరాధులుగా మనల్ని నిలబెట్టుకోవాలని ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన మిమ్మల్ని ఇప్పుడు సమాధానపరచెను. మనం పరిశుద్ధంగా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. ఎందుకంటే రక్షణ పొంది పరిశుద్ధతలో జీవించకపోతే, పరిశుద్ధంగా నివసించకపోతే మనం దేవుని సన్నిధానంలో దేవునికి లెక్క అప్పజెప్పాల్సిన వారమై ఉన్నాం. ఆ దేవుని సన్నిధానంలో మనం నిలబడగలగాలి. అందుకే పరిశుద్ధత కలిగి ఉంటే కొన్ని ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి మనకు. పరిశుద్ధత కలిగిన వారికి ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం చూస్తాం కదా, యోసేపును చూస్తాం. యోసేపు తన పవిత్రతను కాపాడుకోవడం ద్వారా ఆయన ఏమయ్యాడు? ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కదా. యోసేపు తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా. ఎందుకంటే దేవుని సన్నిధానంలో పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకోగలగాలి. అందుకే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని లేవికాండంలోనే మనకు రాయించాడు. లేవికాండంలో నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై నివసించాలి, అది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ మాట అంటూ మీరు వారిలో ఉన్నారన్నాడు. చూడండి రోమాపత్రికలో చూడండి, ఎవరిలో ఉన్నారు? పరిశుద్ధంగా నివసించే వారిలో. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని చెప్పి ఆయన రోమాపత్రిక 1వ అధ్యాయంలో లాస్ట్ లైన్లో మనం లాస్ట్ నుంచి 2వ లైన్లో చూస్తే, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎవరిలో ఉన్నాం మనం? యేసుక్రీస్తులో ఉండుటకు పిలువబడిన వారు. చూడండి పిల్లారా, మన ప్రభు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. మనం కూడా వారిలో ఉండుటకు పిలువబడ్డామని దైవవాక్యం మనకు సెలవిస్తుంది. మనము దేవునిలో ఉండుటకు, మనం ఆ దేవునిలో ఉండాలని ఆయన ఇంకో మాట కూడా అన్నాడు 8వ అధ్యాయంలో రోమాపత్రికలో మనం చదివితే. చూడండి 8వ అధ్యాయము 29వ వచనంలో మనం చదువుకుంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగను, వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. చూడండి ప్రియులారా, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో మనం ఉన్నాం. దేవుడు ఎవరిని ముందుగా వెరిగాడో అనేక మందిలో మనం జ్యేష్ఠులంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. జ్యేష్ఠుడు అంటే ఏమిటి అర్థం? జ్యేష్ఠుడు అంటే ఏంది? పెద్దవాడు అని. పెద్దవాడు అంటే ఎటువంటి వాడు? ఇళ్ళంతట్లో పెద్దతనంగా ఉండేవాడు, పెద్ద కుమారుడు. పెద్ద కుమారునికి జ్యేష్ఠత్వం ఉంటుంది, అదే కదా. మనల్ని ఏం చేయాలనుకున్నాడు దేవుడు? జ్యేష్ఠత్వం ఇవ్వాలనుకుంటున్నాడు మనకు. మనం జ్యేష్ఠత్వం ఇవ్వాలనుకుంటే మనం పొందుకుంటున్నామా? జ్యేష్ఠత్వం ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు మనకు. జ్యేష్ఠత్వం అంటే తన కుమారునిగా, పెద్ద కుమారునిగా మనల్ని స్వీకరించాలని. అందుకే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయన్నాడు కదా. సామెతల గ్రంథంలో మాట మనకు కనపడుతుంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్మకంగా మనం జీవిస్తే చాలు, మెండుగా మనకు దీవెనలు ఉంటాయి. అందుకే మనం ఆలోచన చేస్తే అక్కడ ఆయన అన్నమాట, జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారు కావాలి. సారూప్యం అంటే ఆయన పరిశుద్ధుడు గనక మనమును సమస్త ప్రవర్తన ఎంతటెందు పరిశుద్ధులుగా నివసించడమే సారూప్యం. మన పవిత్రతను కాపాడుకోవడమే. మనము ఈ లోకంలో ఉన్నాం, ఉండే మనుషులు ఎటువంటి వారు మనకు తెలుసు. వారి మధ్య మనం నివసిస్తున్నాం. వారి మధ్య మనం ఎలా నివసించాలన్నాడు ఆయన శరీరతగా ఉన్నప్పుడు? పాముల వివేకం కలిగి
పావురం ఇసుకపడిన హృదయం కలిగి నడుచుకోవాలి అన్నాడు. వారి మధ్య మీరు వేరై ఉండాల్సిన పని లేదు. అయితే వారి మధ్య మీరు నివసించుతున్నప్పుడు మనం ఎలా ఉండాలో మనకు ఇదే రోమాపత్రికలో రాయబడి ఉంది ఆ మాట మనం చూస్తే. ఎందుకంటే వారికి మనం వేరే నివసించాలని దేవుడే కోరుకుంటున్నాడు. లోకానికి మనం వేరుగా ఉండాలి. వారి ఆచారాలకు, వారి పద్ధతులకు, వారి అలవాట్లకు మనం ఎంత దూరంగా ఉండాలో అది అంత మేలు. దేవునికి అంత దగ్గరగా మనం ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని జ్యేష్ఠునిగా చేయాలని, జ్యేష్ఠ కుమారునిగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి ప్రియులారా. దానియేలు గ్రంథంలో చూడండి, ఒక మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది. బెల్షస్సరు ఆజ్ఞయగా వారు దానియేలుకు ఉదారంగా వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుటలో నతడు 3వ అధికారినిగా చాటించిరి. దానియేలు ఎందుకు చాటించారు? దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నవాడు. ఆయన ఒక అధికారిగా మార్చబడ్డాడు. యోసేపు అధికారిగా మార్చబడ్డాడు. దానియేలు అధికారిగా మార్చబడ్డాడు. మనకు వారంతా ఉదాహరణ. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో కూడా మనకు అక్కడ ఇంకా కొన్ని మాటలు కనబడతాయి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలో 15వ వచనంలో చూడండి, పేజీ నెంబర్ 419. అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రమును ధరించుకుని వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము సూసెను పట్టణము ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమునందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనుల్లో యూదుల ఎడల భయం కలిగెను. కనుక అనేకులు యూదుల మతము అవలంబించెను. అక్కడ మనం ఆలోచన చేస్తే మొర్దెకై యొక్క జీవితంలో అక్కడ ఆ హామాను చేసిన ఆ కుట్ర తొలగిపోయింది. హామాను చేసిన కుట్ర తొలగిపోయి పైవచనాలు మనం చదువుకుంటే అక్కడ దేవుని చేత ఇవ్వబడిన ఆజ్ఞ అంతలెక్కల అశ్వాలు అంటే ఆ గుర్రాల ద్వారా పంపబడినప్పుడు అక్కడ అన్ని దేశాల్లో యూదులకు క్షేమం కలిగింది. అక్కడ అందరూ సంతోషించారు, అందరూ ఆనందించారు. ఒకరి ద్వారా చూడండి ప్రియులారా. ఎందుకంటే తన యథార్థతను పరిశుద్ధతను మొర్దెకై ఏం చేసుకున్నాడు? తన యూదుడు అయ్యుండి ఆ హామానుకు వారి జనాంగానికి సైన్యానికి ఆయన మృక్కలేదు. ఎందుకంటే దేవునికి మాత్రమే ముఖ్యవాణ్ణి అనే రకంగా ఆయన మాట్లాడే మాటలు మనకు తెలుసు. ముందున్న వచనాలు మనం చదువుకుంటే అయితే అక్కడ ఆయనకు ఘనత కలిగింది. ఆయనకే కాదు, యూదా జనాంగానికంతా ఒక ఆనందం, సంతోషం. వారు ఒక పండగ చేసుకున్నారు. అనేక మంది దానిని బట్టి ఏమయ్యారు? మతము అక్కడ యూదుల మతం అవలంబించారు. చూడండి పిల్లరా, అవలంబించడం అంటే అనుసరించడం, వారు పొందుకోవడం, ఆ మతంలోకి రావడం. అక్కడ అందుకే తన పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అదే సాక్ష్యమని మనకు గుర్తు. అందుకే పేతురు రాసిన పత్రికలోనూ తిమోతి పత్రికలోనూ ఉంది అన్నమాట. ఎందుకంటే ఎవరి చేత మీరు దూషులని మీరు నిందపాలయ్యారో వారి మధ్యనే మన సాక్ష్యాన్ని కాపాడుకున్నప్పుడు వారే మార్చబడతారు. అదే కదా మాట ఉండేది అక్కడ. మనకు ఆ మాట ఆ వచనాల్లో ఉంది, అయితే నాకు మతికిలేదు. ఆ మాటకు మనకు అర్థము అదే. ఇక్కడ మొర్దెకై చేసిన కార్యం కూడా అదే. ఎందుకంటే ఆయన తన నీతిని కాపాడుకున్నాడు. ఆ నీతిని కాపాడుకోవడం ద్వారా అక్కడ ఆయన రాజ్యంలో ఆ యూదా జనాంగం అంతా రక్షించబడ్డారు. వారందరూ సంతోషించారు. వారందరూ సంతోషించడం కాకుండా అనేక మంది యూదా మతం అవలంబించినట్లు మనం చూస్తాం ప్రియులారా. అందుకే
పరిశుద్ధత అనేది ఎంతో ఎంతో అది గొప్పది. ఎంతో దాన్ని మనం ఇష్టపూర్వకంగా అనుభవపూర్వకంగా మనం పొందినప్పుడు అనేక మంది మన వైపు మరలుకుంటారనేదే ఒక ఉదాహరణ ఇందులో మనం ఆలోచన చేస్తే ప్రియులారా. అందుకే ఊదా రంగు పరిశుద్ధతకు దృష్టాంతంగా ఉంది. సంఘము పరిశుద్ధమైనదిగా నివసించాలి. ఎప్పుడైతే మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటామో అనేక మంది సంఘానికి వారంతకు వారే వస్తారు. మన మాటలోనే తెలిసిపోతుంది, మన ప్రవర్తనలో తెలిసిపోతుంది, మన క్రియల్లో తెలిసిపోతుంది. అది మనం జాగ్రత్తగా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఆఖరిగా మనం ఆలోచన చేస్తే నీలిరంగు మనకు దేనికి సాదృశ్యంగా ఉందంటే నిరీక్షణకు దృష్టాంతంగా ఉంది. నిరీక్షణ గురించి గత ఆదివారం కూడా మనం విన్నాం. ఎందుకంటే నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ చాలా అవసరం. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా విశ్వాసంతో నిరీక్షణతో నివసించాలి. ఇప్పుడే అన్న ప్రార్థనలో చేశాడు శ్రీధర్ అన్న, మీరు గమనించారో లేదో, అబ్రహాము ఆయన తన విశ్వాసం ద్వారా తాను పొందాడు, ఒక నిరీక్షణ పెట్టుకున్నాడు. ఆ నిరీక్షణ అనేది చాలా అవసరం. సంఘము నిరీక్షణలో సాగాలి. నా ప్రభు నాకు దయచేస్తాడు, నా ప్రభు నాకు ఇస్తాడు, నా ప్రభువును నేను ఎన్నడూ కూడా వదలను. ఒక నిరీక్షణ కావాలి. హబక్కూకు ఒక నిరీక్షణ ఉంది, మనకు తెలుసు కదా. ఏం నిరీక్షణ ఉంది హబక్కూకు? చూద్దాం. మనకు కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు కదా. హబక్కూకు గ్రంథం తీయండి. మూడో అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనంలో మనం చూడండి. అంజూరపు చెట్టు, పేజీ నెంబర్ 777. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. చూడండి ప్రియులారా, ఆయనంత విశ్వాసం, నిరీక్షణ ఒకటి. దేవుడు ఏమైనా చేయగలడు. పాట అందుకే భక్తుడు రాశాడు, దేవుడు ఏమైనా చేయగలడు. ఉన్న వాటిని లేని వాటిగా చేయగలడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలడు. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన అనుకుంటే ఒక క్షణము చాలు ఏదైనా సరే జరగడానికి. దానికి సాక్ష్యం ఉండదు, ఆధారం ఉండదు, ఏది కూడా ఉండదు. ఆయన కఠినంగా మనల్ని శిక్షించాలన్నా ఆధారం ఉండదు, సాక్ష్యం ఉండదు. మనల్ని అధికంగా అభివృద్ధి చెందించాలన్నా దానికి ఆధారం ఉండదు. నువ్వు ఏ పని చేస్తావో అది నీకే తెలియదు. అటువంటి దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణలో మనము ముందుకు సాగాలి. ఆ నిరీక్షణ మనకెందుకు ఉందంటే అక్కడ మనకు పరలోకంలో దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. పరలోకంలో మనం సిద్ధపరిచాడు. ఆ మాట మనకు కొత్త నిబంధన గ్రంథములో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడింది, కొలసి రాసిన పత్రికలో రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ 20-21 వచనములో పేజీ నెంబర్ 180, మన పౌరస్థితి పరలోకముందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చూడండి పిల్లారా, మన దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరముగా మార్చుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. మన పౌరస్థితి ఇక్కడ లేదు, పరలోకముందున్నందున. కొలసీలు రాసిన పత్రికలో కూడా అదే మాటలు రాయబడ్డాయి. 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకుంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశమును కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి పిల్లరా, మన జీవం ఎక్కడ ఉంది? దేవునితో ఉంది, అక్కడ దాచబడింది. ఎఫెసీ పత్రికలు అంటాడు కదా,
ఆయన తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించుకొని పరలోకమందు తన కుడిపాశమును మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. మనం ఎక్కడున్నాము? ఇప్పుడు ఆలోచన చేస్తే మనం ఎక్కడున్నాము? ఇక్కడే ఉన్నామా? ఇంకా పరలోకంలో ఉన్నామా? ఇక్కడే ఉన్నామా? పరలోకం ఏడుందని చెప్పాడు ప్రభు లూకా రాసిన సువార్తలో. మీ మధ్యనే ఉందన్నాడు. పరలోకం ఎక్కడుంది? మీ మధ్యనే ఉంది. ప్రభు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు. అది గమనించాలి. ముందు ప్రభు మనతో ఉండాలని ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఆ నిరీక్షణ ఉన్నప్పుడు తప్పు చేయడానికి భయం పుడుతుంది. ప్రభు మనతో లేడు, పరలోకం ఉన్నాడు అనుకుంటున్నాం కాబట్టి తప్పులు ఆటోమేటిక్గా చేస్తున్నాం, అబద్ధాలు ఆటోమేటిక్గా ఆడుతున్నాం, మోసాలు ఆటోమేటిక్గా చేస్తున్నాం. ఇవన్నీ ఆటోమేటిక్గానే జరిగిపోతున్నాయి. అదే ప్రభు మనతో ఉన్నాడు, మీతో ఉన్నాడని మనకు ఒక దృఢమైన నిరీక్షణ మనలో ఉంటే వాటి జోలికి మనం పోము. పాపమునకు దూరంగా నివసిస్తాం, దేవునికి దగ్గరగా నివసిస్తాం. అదే దేవుడు కోరుకునేది. అందుకే ఆయన పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే చూడండి, 19వ అధ్యాయంలో 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మనకేమిచ్చాడు దేవుడు? సన్నపు నార బట్టలు ఇచ్చాడు, పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ ప్రభు ఆ సన్నపు నార బట్టలు మనకు ధరింపజేశాడు. ఆ పరిశుద్ధుల నీతి క్రియల్లో మనల్ని ఉంచాడు. దేవునితో మనం ఉండడానికి ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆయనతో మనం నివసించడానికి ఒక నిరీక్షణ మనకు దయచేశాడు. ఆయన కీర్తనాకారుడు అంటాడు, 17 కీర్తనలో ఇంకో మాట ఉంది చూడండి. మనం చూస్తే పదహైదవ వచనంలో కీర్తనకారుని యొక్క నిరీక్షణ చూడండి. 17వ అధ్యాయం 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనమును నా ఆశతో తీర్చుకుందును అంటాడు. దేవుని సన్నిధానంలో మనం ఉన్నామా? మనం నీతి గలవాడనై దేవుని ముఖదర్శనాన్ని మనం చూస్తున్నామా? అది మనకు కావాలి. ఎందుకంటే దేవుని నిరీక్షణ మనకు పొందుకొని ఉండాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం కూడా. మనం దేవుని సన్నిధానములో దేవునితో మనం ఉండాలి. ఓ చిన్న మంద నువ్వు భయపడవద్దు, ఓ చిన్న మంద నువ్వు భయపడవద్దన్నాడు దేవుడే. ఆ నిరీక్షణ మనకు దేవుడు కలిగించాడు. పేతురు పత్రికలో గత వారంలో కూడా మనం చదువుకున్నాం. అందుకే మనమైతే వాటిని పొందుకోవాలని మనం ఎక్కడ చేతులు ఎత్తమన్నాడు? ఆయన తన వైపే చేతులు ఎత్తమన్నాడు ప్రతి విషయములో. 123వ కీర్తన 1వ వచనంలో. ఎందుకంటే దేవుని వైపు ఎల్లప్పుడూ చేతులు ఎత్తితే ఆ దేవుడు నీ చేతిని ఆయన నీతిని దక్షిణాస్తంతో పట్టుకుంటాడు. 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో, భయపడకము, భూదిగంతముల నుండి నేను పేరు పెట్టి పిలుచుకున్నవాడా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భయపడకము, నేను నీ దేవుడునైనాను, నువ్వు దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తా, నీకు సహాయం చేయవాడని నేనే, నా నీతిని దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటా. కింది వచనాలకు వెళితే, నేనే నీకు సహాయం చేయుచున్నాను, నువ్వు భయపడవద్దు. నీ మోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఆ విమోచకుడు తన దక్షిణాస్తంతో మనల్ని బలపరిచేవాడుకున్నాడు. ఇక్కడ కీర్తనాకారుడైతే ఆయన మేలుకొన్నప్పుడు ఆయన స్వరూప దర్శనాన్ని ఆశ తీరా తీర్చుకునేవాడు. కీర్తనాకారుని కీర్తనలు ఎన్నో మనం చదువుకుంటాం. అందుకే దేవుని సన్నిధానంలో మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు గొప్పవాడు, ఆయన సృష్టికి కర్త, అయినా తను తాను తగ్గించుకున్నాడు. ఆయన బిడ్డలు తగ్గించుకున్నారు. ఆయన సేవకులు తగ్గించుకున్నారు. ఆయన నెమ్మడించిన వారు ఎంతోమంది తగ్గించుకున్నారు. మనం కూడా తగ్గించుకుంటే మనకు కూడా దేవుని ఫలితం ఉంటుంది.
ఆ సౌందర్యం మనం కూడా చూస్తాం. నేను సౌందర్యవంతురాలను అంటే మనలో ఏ కల్మషం లేనప్పుడు చెప్పచ్చు. మనలో ఏ కల్మషం లేనప్పుడు నేను సౌందర్యవంతురాలను అని చెప్పచ్చు ధైర్యంగా. మనలో కల్మషం ఉంటే ఆ మాట అనేక అర్హత లేదు. పెదవులతో అనాల్సిందే తప్ప హృదయంతో అనేక అవకాశమే లేదు. ఆ ఆత్మ మనల్ని గద్దిస్తుంది. కాబట్టి అక్కడ మనం చూస్తే అక్కడ 4 రకాల నూలు పోగులతో ఆ సొలొమోను తెరలు వలె ఆమె నేను సౌందర్యవంతురాలను అంటుంది. అంత సౌందర్యం కలిగిన సులమితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం కూడా దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఆయనకు తగినట్లు మనం నడుచుకున్నట్లయితే దేవుని సన్నిధానంలో మనం కూడా సౌందర్యవంతురాలుగా మనల్ని మనం ఎంచుకొనవచ్చు. అందుకే ఆనాడు అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు కదా, తిమోతి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు జీవ కిరీటం ఉన్నది. అది నా కొరకే కాదు, ఆయనను మీరు వెంబడిస్తే మీ కొరకు కూడా జీవ కిరీటం ఉంది. ఆయన యొక్క విశ్వాసం, మన విశ్వాసం ఏమైంది? ఇక్కడ సులమితి యొక్క విశ్వాసం, ఆమె సౌందర్యవంతురాలు అంటుంది. సొలొమోను నగరు తెరల వలె, ఆ నగరు తెరలు ప్రభువుకు సాదృశ్యంగా, సంఘానికి సాదృశ్యంగా, రక్షణకు సాదృశ్యంగా, పరిశుద్ధతకు సాదృశ్యంగా, నిరీక్షణకు సాదృశ్యంగా ఆ 4 తెరలు అక్కడ దేవునికి మనకు మధ్యలో, ఆ మధ్య తెరను పడగొట్టడానికి ఆ ప్రభైన యేసుక్రీస్తుల వారు ఆ కలువరిలో ఆ ఘోరాతి ఘోరమైన శిక్ష అనుభవించినప్పుడు 27వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆ దేవాలయపు తెర సినికిపోయేను, తొలగించబడింది, చినికిపోయింది. ఆనాడు ఇశ్రాయేలుతో సహపౌరులం కాని మనల్ని ఆయన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2:14-15 వచనాలు. అక్కడ మనం చూస్తే ఆ నిరీక్షణతో మనం ప్రభును ఆ మధ్య గోడ మనకు తొలగించబడింది. పాపం నుంచి మనల్ని శాపం నుంచి తొలగించబడ్డాం మనం ఆయనతో. అందుకే ఆయన అంటాడు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చూడండి, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మనం ఎవరము? దేవుని ఇంటి వారం, దేవుని ఇంటి వారం. మనం మన ఇంటి వారం అనుకుంటున్నాం. భూలోకంలో మన ఇంటి వారమే ఎన్నాళ్ళున్నా. ఈ లోకం వదిలితే మన దేవుని ఇంటి వారం. ఆయన సన్నిధిలో మనం ఉంటాం. ఆ నిరీక్షణ మనకు శాశ్వతంగా ఉండాలి. ఆ శాశ్వతమైన జీవితంతో దేవుని వెంబడించినప్పుడే మనం అన్ని విధాల దేవునితో అంటుకట్టుబడి ఉంటాం. ఆ విధంగా మనం ఉండి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక.